హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మా మిస్బా నేను ఇద్దరం మా పొలం వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి. ఇది మా ఊర్లో కొత్తగా కట్టిన వాటర్ ట్యాంక్. బాగుంది కదా. సో అలా నడుచుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఇటు చెట్లు అటు చెట్లు, మధ్యలో దారి. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇద్దరం. గొడుగు ఎందుకంటే పైన కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చిట్టు తల్లి ఉంది కదా, అందుకని గొడుగు వేసుకొని వెళ్తున్నాం. వచ్చేస్తామండి. ఇదేనండి మా పొలం. ఈరోజు స్టార్టింగ్ కదా, చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి. వీటికి ఈరోజు తడి పెడుతున్నారు అనమాట మా నాన్న వాళ్ళు తడి పెడుతున్నారు. మేము ఫుల్గా ఎంజాయ్ చేద్దామని వచ్చేసాము. మా మిస్బాకి అలసిపోయింది కదండి, నడిచి నడిచి నిద్ర వచ్చేస్తుంది. సో ఎంతైనా ప్రకృతి అందాలే వేరు కదండి. చాలా బాగుంటుంది. స్వచ్ఛమైన గాలి చాలా అందంగా ఉంటుంది. అందుకే నేను ఒక అందమైన స్టిల్ ఇచ్చేసాను. మా అక్క ఎంత కలుగుంది, ఎప్పటికవుతుందిరా అని ఆలోచిస్తుంది కామెడీగా. ఇంకా మా అమ్మ, మా పిన్ని, మా అక్క స్టార్ట్ చేస్తారన్నమాట. ఇంకా మా పిన్ని కలుపు తీయడం స్టార్ట్ చేసింది. బాగుంది కదా, పొలం కూడా చాలా బాగుంది. మా అక్క చూడండి, చక్కగా కూర్చొని చాలా అందంగా తీస్తుంది గడ్డి. ఓకే, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లంచ్ కూర్చున్నారు. పొలంలో పచ్చడితో అన్నం తింటే చాలా బాగుంటుంది కదా. సో మేము కూడా అదే ట్రై చేసాము. పాపకైతే పప్పుతో పెట్టాను, నేనైతే కొంచెం ఆవకాయతో తినేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది పొలంలో కూర్చొని పిక్నిక్లా తింటే. ఇంకా మా అమ్మ బొబ్బరికాయలు కోయడం స్టార్ట్ చేశారు. ఇది వేరే పొలం అనమాట. ఇక్కడ బొబ్బరికాయలు అక్క, అమ్మ, పిన్ని వాళ్ళు ఇంకా కోస్తున్నారనమాట. చూడండి, చాలా బాగుంది కదా. సో ఇదేనండి, ఈరోజు సరదాగా ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చేసాను. చాలా బాగా అనిపించింది ఈరోజు. ఆఖరికి 2 సంచులు నిండా కోసేసాం అనమాట ఈరోజు. నేను, మా పిన్ని, మా అక్క, మా మమ్మీ. నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను పొలంలోకి వెళ్ళాను అనమాట. చాలా బాగా అనిపించింది. అవన్నీ నేనే కోసాను అనుకుంటున్నారా? లేదండి, మా పిన్ని వాళ్ళు కోసారు. సో నేను కూడా కోసాను. చూడండి, చాలా బాగున్నాయి కదా. అంటే పంట స్టార్ట్ చేసినప్పుడు నేను వెళ్ళలేకపోయాను, అందుకే పంట అయిపోయింది. ఇంకా కోయడానికి వచ్చేసింది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, కోసేస్తున్నారు. అయితే ఇంకా కోసేసాము, ఇంకా వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతున్నాము. అయితే చూడండి, అవి పచ్చి బొబ్బరికాయలు అనమాట. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని కాల్చుకొని తిన్నా సరే చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి టేస్టీగా తినేస్తామన్నమాట. మా మిస్బా అయితే ఫుల్ ఆట అనమాట, బొబ్బరికాయలతో ఆడేస్తుంది. చూడండి, నేను పిక్ తీస్తున్నానని చూసింది. అటు మా మమ్మీ పిలుస్తుంటే చూసింది మిస్బా అని పిలిస్తే. ఎంత దూరం ఉన్నా మనకి షార్ప్గా అనిపించేస్తాయి అన్నమాట ఇయర్స్. ఆడుకుంటుంది, చాలా బాగా ఆడుకుంది. స్వచ్ఛమైన గాలి, ప్రకృతి దానికి కూడా చాలా నచ్చేసింది. సో ఇది మినప చేను అనమాట. ఇది కూడా ఎండింగ్కి వచ్చేసింది. ఇది కూడా స్టార్ట్ చేస్తారు 2 డేస్లో తీయడానికి. మినప చేను అది మొత్తం. సో ఇదంతా మాదే, తీసేస్తాం. సో ఇవి కాల్చినవి తినేస్తాం ఇప్పుడు. టేస్టీగా ఉంటాయి. మా మిస్బా నేను